సంబల్జలో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. సనాతన ధర్మ పరిరక్షణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మంపై డిక్లరేషన్ ప్రకటించనున్నారు. వారాహి డిక్లరేషన్తో శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 219 ఆలయాల ధ్వంసం, రామతీర్థం ఘటనతో పాటు ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం, ధార్మిక మండల ఏర్పాటు, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు అంశాలపై పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ఇక రేపు తిరుపతిలో జరిగే వారాహి సభలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చందు, ఏదైతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే తిరుమలలో అతిథి గృహం అయినటువంటి గాయత్రి నిలయానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక నాయకులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పలు కీలక నేతలతో ఈరోజు కొన్ని సమావేశాలు నిర్వహించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఆయన ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుము బిగించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ వారాహి డిక్లరేషన్కి సంబంధించినటువంటి కార్డులతోనే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అవి పూర్తిగా ఆయన చేతిలో పట్టుకుని స్వామివారి పాదాల వద్ద ఉంచి అక్కడే డిక్లరేషన్ ఫామ్స్ని పూజ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా వారాహి డిక్లరేషన్ పేరుతో సనాతన ధర్మం పై డిక్లరేషన్ ప్రకటించేందుకు రేపు వారాహి సభలో ప్రధానంగా ఇదే మొదటగా ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి రేపటి సభకు సంబంధించే ఈరోజు శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా 219 ఆలయాల ధ్వంసం కావచ్చు, మరోవైపు రామతీర్థం ఘటనతో పాటు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆలయాలకు జరుగుతున్నటువంటి అన్యాయం, అంటే ఆలయాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, గతంలో జరిగినటువంటి దానిపై పూర్తిగా ఏదైతే ఆయన ఇప్పటికే పలు కీలక నేతలతో ఇప్పటికే చర్చించిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో కూడా పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం ప్రభుత్వ పెత్తనంపై మరోవైపు ధార్మిక మండళ్ల ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, మరోవైపు రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా దానికి సంబంధించి రేపు పలు కీలక సూచనలు అయితే చేస్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారాహి సభలో, అంటే రేపు జరగనున్నటువంటి వారాహి సభకు సంబంధించి పూర్తిగా దీనిపై మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే ఆయన తిరుమలలో ఉన్నటువంటి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఆయన అయితే ఈరోజు రాత్రికి కూడా ఇక్కడే బస చేస్తారు. రేపు ఒకవేళ స్వామివారి దర్శించుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు తెలిపినప్పటికీ ఒకవేళ దర్శనం ఉంటుందా లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు రేపు మధ్యాహ్నం 3 గంటలకి తిరుమల నుంచి తిరుపతికి అయితే బయలుదేరతారు. తిరుపతిలో జరగనున్నటువంటి వారాహి బహిరంగ సభలో ఆయన అయితే పాల్గొంటారు. వారాహి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఇవే మాట్లాడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన రాష్ట్రంలో చాలా వరకు ధర్మ పరిరక్షణ పూర్తిగా సనాతన ధర్మం పూర్తిగా లేకుండా పోయింది. అంటే ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసిన అన్యాయాలే, ఇప్పుడు ఎక్కడ ఏ ఆలయాల్లో చూసినా సరైన ఇది లేదని చెప్పేసి ఆయన గతంలోనే మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శ్రీవారి లడ్డు నైవేద్యం సంబంధించి కూడా ఆయన కల్తీ వివాదంతో ఆయన పూర్తిగా అంటే ఆయన మనసుకు చాలా బాధించిందని చెప్పేసి ఆయన తెలిపిన పరిస్థితి. దాని విధంగానే ఇప్పుడు ఏదైతే ప్రాయశ్చిత దీక్ష ఆయన చేపట్టిన పరిస్థితి ఉంది. ఆయన ప్రాయశ్చిత దీక్ష ఈరోజు కూడా కొనసాగిస్తారు. రేపు ఆయన ప్రాయశ్చిత దీక్ష విరమించినట్టయితే తెలుస్తుంది. ఆయన విరమించిన తర్వాతే తిరుపతిలో జరగనున్నటువంటి వారాహి సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జనసేన నాయకులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి పూలే విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటుకి ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ రూటు ట్రాఫిక్ సంబంధించి కూడా పూర్తిగా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి సభకు సంబంధించి ఇప్పటికే ఈ రోజు నుంచే ఆ ప్రాంతాలు పూర్తిగా ఈ పోలీసులు కావచ్చు, భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే రేపు జరగనున్నటువంటి సభకు సంబంధించి పలు కీలకంగా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ వద్ద ఉన్నాము. ఆయన ఇప్పటికీ
ఏదైతే ఈరోజు శ్రీవారి దర్శనం అనంతరం గాయత్రి నిలయం గెస్ట్ హౌస్కే చేరుకున్నారు. ఇక అక్కడ నుంచి బయటికి వచ్చిన పరిస్థితి లేదు. ముఖ్యంగా అన్నప్రసాదాలు అంటే కాసేపటి కింద చూసుకున్నట్లయితే తరిగొండ అన్నదాన వెంగమాంబ అన్నదాన సత్రం నుంచి కూడా పూర్తిగా అన్నం ఇక్కడికే వచ్చింది. అంటే అన్నప్రసాదం పూర్తిగా ఇక్కడికే తెప్పించుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయన మొదట శ్రీవారిని దర్శించుకొని అక్కడికి అన్నప్రసాదాన్ని భుజించేకి వెళ్ళిన సమయంలో సామాన్య భక్తులకి ఇబ్బంది కలుగుతుందని అధికారుల సూచనతో ఆయన అక్కడ భోంచేయకుండా నేరుగా ఇక్కడికి ఆ గెస్ట్ హౌస్కి చేరుకున్నారు. అదే భోజనమే ఇక్కడికే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కాసేపటి కిందటే ఆ వాహనం కూడా ఇందాకే అంటే ఆ గెస్ట్ హౌస్ వద్ద వారికి ఆయన భోజనం తెచ్చి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ స్వామి అంటే ఈ అన్నదాన సత్రంలో ఎటువంటి భోజనాలు తయారు చేస్తున్నారు అన్ని రకాలు కూడా ఆయనకి పంపించిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా రేపటి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారాహి డిక్లరేషన్ ప్రధానంగా మొదటి ఇప్పటికే చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఇప్పటికే పార్టీ నేతలతో కార్యకర్తలతో కూడా అంటే సమావేశం అవుతున్నట్టు తెలుస్తుంది. రేపటి సభకి సంబంధించి కూడా అంటే ఇవాళ నైట్ కూడా ఆయన అక్కడే గెస్ట్ హౌస్లో బస చేయనున్నారని తెలుస్తోంది. మరి ఇవాళ నేతలతో మళ్ళీ సమావేశం అయ్యే అవకాశం ఉందా? మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా? రేపు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అంటే రేపు ఈవినింగ్ కూడా సభ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ప్రధానంగా ఇక్కడ అధికారులు కావచ్చు పార్టీ నాయకులు తెలుపుతున్న దాని ప్రకారం ప్రస్తుతానికి ఆయన కేవలం ఇక్కడ దర్శన అనంతరం గాయత్రి నిలయం చేరుకున్న తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. విశ్రాంతి తీసుకున్న అనంతరం జనసేన నేతలు అంటే తిరుపతికి సంబంధించినటువంటి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మరోవైపు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, ఇటు వారందరితో అంటే జనసేన కీలక నేతలతో కాసేపు సమావేశమైనట్టయితే తెలిసింది. ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారని ప్రధానంగా అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రేపటి షెడ్యూల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఒకవేళ స్వామివారి దర్శించుకునేందుకు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ ఒకవేళ స్వామివారిని దర్శించుకుంటారా లేదా అనేది కూడా ఆయన పూర్తిగా తెలపని పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ దర్శించుకుంటే ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సునీల్, భద్రతా పరంగా చూసుకున్నా కూడా మరోపక్క అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో విఐపీల తాకిడి కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్వామివారిని దర్శించుకుంటారా లేదా? మరోవైపు ఆయన తిరుమలలోనే ఉండబోతున్నారా? తిరుమల కింద తిరుపతికి చేరుకుని పార్టీ సమావేశాలు అవి నిర్వహించే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా ఆయన 2 రోజులు అంటే ఏదైనా తిరుమలకి వచ్చారంటే ఖచ్చితంగా 2 రోజులు ఆయన ఇక్కడ ఉంటారు. అందులోనే ప్రధానంగా ఈరోజు కూడా ఆయన తిరుమలలోనే ఉండేటట్లు పూర్తిగా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రేపు ఆయన ఖచ్చితంగా రేపు తిరుపతి మధ్యాహ్నం 3 గంటలకైతే తిరుమల నుంచి బయలుదేరి వెళ్ళిపోయి కింద వారాహి సభ నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఈ 4వ తేదీ స్వామివారి అంటే తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు 4వ తేదీ రానున్నారు. దానికి సంబంధించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేపథ్యంలో ఇప్పటికే విఐపీల తాకిడి పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఇప్పుడు 3వ తేదీ నుంచి రేపటి నుంచి పూర్తిస్థాయి సెలవులు ఒకవైపు అయితే మరోవైపు పెరటాసి మాసం అంటే ప్రధానంగా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి. అంటే విఐపీలు తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు కిందికి వెళ్లాల్సి వచ్చినా కానీ ఆయన ఇక్కడే ఉంటున్నారని చెప్పేసి అధికారులు తెలిపారు. రేపు ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం మాత్రం ఇక్కడ నుంచి బయలుదేరతారని చెప్పేసి ఇప్పుడే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ మందిని అంటే లోపలికి అలౌ చేసే అవకాశం ఉండదు గెస్ట్ హౌస్లకి. అదే తిరుపతిలో ఉంటే స్థానిక నాయకులు కావచ్చు జిల్లా నుంచి మొత్తం అందరూ ఆయన్ని కలిసేందుకు భారీ స్థాయిలో పోటీలు పడతారని దాని ఉద్దేశంతోనే అధికారులు ఆయనకు సూచన చేసినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా రేపు మధ్యాహ్నం తిరుపతికి చేరుకున్నారు. అక్కడ నేరుగా ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రాత్రికి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా గన్నవరంకి బయలుదేరేకి పూర్తిగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆర్ఎన్ శ్రీనివాసులు కావచ్చు అంటే ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు మరోవైపు జనసేన నాయకులు కూడా అదే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన షెడ్యూల్కి సంబంధించి పూర్తిగా రేపు ఖచ్చితంగా ఆయన తిరుపతికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా
నేరుగా సభ పాల్గొన్న అనంతరం నేరుగా వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 4వ తేదీ ఏపీ సీఎం చంద్రబాబు వస్తున్నారనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఉంటారని కొంతమంది తెలుపుతున్న నేపథ్యంలో ఆయన ఉండడం లేదని ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.